నన్ను చూస్తున్న మీ అందరూ నమస్కారం అండి. సో ఈరోజు మన పాత పొలంలో యాలిక్కి లాస్ట్ కటింగ్ అనమాట. ఇంకా అయిపోయింది. ఇంక ఈ ఫామ్ కూడా వదిలేస్తున్నాము. సో మీరు లాస్ట్ వీడియోలో చూసారు కదా, అది నేంద్ర రొటావేటర్ అయితే వేయించాము. ఇప్పుడు ఇంక ఇది కూడా కటింగ్ అయిపోయింది కదా, ఇంకా దీనికి కూడా తర్వాత రొటావేటర్ అయితే వేయించేస్తాం అనమాట. వేయించేసి ఇంకా ఖాళీ చేసేస్తాము. సో మేము అంతకుముందు ఇయర్ అనమాట, అంటే 2022లో సో యాలిక్కి ఫస్ట్ క్రాప్, దాని పక్కన పిలక వదిలాము. ఈ సంవత్సరం సెకండ్ క్రాప్ అనమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా, లాస్ట్ ఇయర్ ఇది మొక్క అయితే దాని పక్కన ఈ పిలక వదిలేసాము. సో ఇది మనకి సెకండ్ క్రాప్. ఈ సెకండ్ క్రాప్లో మనకి ఎంత వచ్చింది ఏంటి, సెకండ్ క్రాప్ వదులుకోవచ్చా లేదా అనేది కూడా వీడియోలో చెప్తాను. సో వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. సో ఇంకా ఈరోజు యాలిక్కి లాస్ట్ కటింగ్ అండి. ఇంకా మధ్య మధ్యలో ఇంక ఇలాంటి గెల్లు ఉన్నాయి. ఇంక ఇవన్నీ ఇంక వదిలేస్తాము. ఎందుకంటే ఇప్పటికే అసలు ఎప్పుడో కట్ అవ్వాల్సింది, మనది ఆగస్టులో దగ్గర ఆగస్టులో స్టార్ట్ అయింది. ఇంకా ఇప్పటికీ కటింగ్ అవుతూనే ఉంది, సెకండ్ క్రాప్ కాబట్టి. సో ఇంక ఇవన్నీ రావాలని ఇంకా టైం పట్టేస్తుంది. ఇంక ఈరోజు లాస్ట్ ఇంకా లాస్ట్ కటింగ్ అనమాట ఇదంతా. ಎಷ್ಟು ಗೊನೆ 20 ಜಾಸ್ತಿ ಐತೆ, 24 ಎಷ್ಟು ಇರ್ಬೇಕು. 23 ಗೊನೆ. సో ఇంక లాస్ట్కి వచ్చేస్తున్నాయి కదా, మొత్తం 23 గెలలు 126 కేజీలు వచ్చినాయి, అంటే 5.5 కేజీలు అట్లా. లాస్ట్కి వచ్చేసరికి ఇంకా తూకాలు తగ్గిపోతాయి అన్నమాట. సో ఇక్కడ 3 భాగాలుగా విభజించారనమాట. ఇవన్నీ కొంచెం పెద్దగా ఉన్నాయి, ఇవన్నీ దాట్ల మీద చిన్నవి, ఇంకా అవన్నీ లాస్ట్కి వచ్చేసినాయి అనమాట. సో ఈ పెద్ద గెలన్నీ ఫస్ట్ లెక్కలోకి వస్తాయి, అండ్ ఈ సెకండ్స్, ఇంకా ఇవన్నీ కూడా ఇంకా థర్డ్. ఎంతైనా సరే ఇప్పుడు రేట్ అయితే 36 రూపాయలు ఉంది వాళ్ళ. సో 20 గెలలు 111 కేజీలు వచ్చినాయి. సో అయిపోయింది. ఇంకేవన్నీ కూడా రోడ్ లెక్కలోకి వచ్చేస్తాయి. ఇంకేవన్నీ ఏం పెద్ద రావు, తూకాలు కూడా వేస్టే. సో ఏంటంటే గెలల లెక్కలోకి తీసుకెళ్ళిపోతాడు, అది ఎంతో కొంత ఇస్తాడు. సో మొత్తం అయితే ఇంత అయింది. సో కేజీలు అండ్ పక్కనే ఎన్ని గెలలు అనేది 69 గెలలేమో గెలల లెక్క అనమాట, ఎంతో కొంత ఇస్తాడు ఇంక వాటికి. సో ఇంకా యాక్చువల్లీ పువ్వులే కట్ చేయాలి, ఇంకా మేము వదిలేసాం లాస్ట్కి. సర్లే ఇంకా అయిపోయింది కదా అని ఇంకా లైట్ తీసుకున్నాము. అంటే మరీ చిన్న చిన్న గెలలు ఇవి 3 కేజీలు 4 కేజీలు వస్తాయి. సో ఇవి కొన్నిసార్లు వాళ్ళు ఊరికే తీసుకెళ్ళిపోతారు. ఇంకంతకే మేము కూడా ఇంకా పెద్దగా పట్టించుకోలేదు. సో ఇంక ఇవన్నీ వదిలేస్తున్నాం. సో మనం కొత్త ఫామ్ స్టార్ట్ చేశాక దాంట్లో చాలా పని పట్టేసిందండి. ఇంకా ఇక్కడికి వచ్చిన తర్వాత ఇవి కోయడం అది కుదరలేదు. ఇంకా అయినా ఇంకా రావు ఇవి, ఒకవేళ వచ్చినా సరే మనకి ఇంకా రారనమాట కట్ చేయడానికి. అయిపోయింది ఇంకా ఆల్మోస్ట్, మా అయితే ఒక 100 గెలలు ఉంటాయేమో. ఎందుకంటే ఇది మళ్ళీ రావాలన్నా ఈజీగా ఒక 1 month 2 months పట్టిద్ది. సో అప్పటి వరకు మనకి టైం కూడా లేదు, ఈ ఫామ్ వదిలేయాలి మనం. ఇప్పటికే టైం అయిపోయింది. ఇంకా అక్కడక్కడ ఉన్నాయి. సో ఉన్నాయన్నీ కూడా రొటావేటర్ వేయించేస్తాము. సో కాయకి ఎక్కడ డ్యామేజ్ కాకుండా ఆకులను అలా జోడిస్తారు. మామూలుగా కాయ పైన కాయ పెట్టేటప్పుడు కూడా నీట్గా ఆకులు అయితే వేస్తారనమాట. సో అయిపోయింది, ఇంక ఇక్కడ లోడ్ అయిపోయింది అనమాట. వేరే చోట కొంచెం కట్ చేసుకొచ్చారు,
మన పొలంలో కొంచెం అయిపోయింది. ఇంకా తారబాలు వేసేసుకొని ఇంక ఇక్కడి నుంచి ఇదైతే బెంగళూరు వెళ్ళిపోద్ది. ఇంకా ఈ ఇయర్లో లాస్ట్ కటింగ్ అయిపోయింది అనమాట. మళ్ళీ ఇంకా నెక్స్ట్ ఇయర్ ఈ టైం కల్లా మనకి కొత్త ఫామ్ రెడీ అయిపోద్ది. అది కూడా కటింగ్ ఈ పాటికి అయిపోయి ఉంటుంది నెక్స్ట్ ఇయర్ మనది కొత్త ఫామ్ది అయితే. సో ఫ్రెండ్స్ చూసారు కదండి వీడియో. సో ఈ ఇయర్కి ఇంక ఇదే లాస్ట్ కటింగ్ అనమాట యాలిక్ అనేది. సో ఇంకా తోట అయితే తీసేస్తున్నాము. సో ఇంతకుముందు వీడియోలో చూసారు కదా, రొటోటర్ అయితే వేయించాం కదా, ఇంకా దీనికి కూడా అయితే రొటోటర్ వేయించేస్తాం అనమాట. సో ఇంకా ప్రాఫిట్ లాస్ విషయానికి వస్తే, మేము లాస్ట్ ఇయర్ 5 acres చేసామండి. 5 acresలో ఏంటంటే 4500 ప్లాంట్స్ అనమాట. సో 4500 మొక్కలు. ఆ 4500 మొక్కలు యావరేజ్గా ఆల్మోస్ట్ 10 kgs వరకు వచ్చినాయి అనమాట తూకాలు అయితే గెల. సో మేము లాస్ట్ ఇయర్ ఫస్ట్ స్టార్టింగ్ కటింగ్ అనేది 68 రూపాయలు కట్ చేసాము. సో 68 రూపాయల నుంచి రాను ఇంక తర్వాత 40కి అయితే వచ్చేసింది. సో మనకి గెలలు కూడా బాగా వేసినాయి. యావరేజ్గా 10 kgs వస్తే చాలా గ్రేట్ అనమాట మనకి యాలిక్లో. ఎందుకంటే 8 kgల కన్నా ఎక్కువ ఉంటేనే ఫస్ట్ లెక్లోకి వస్తుంది, దానికన్నా తక్కువ అయితే సెకండ్ లెక్లోకి వచ్చేస్తుంది. సో ఇన్ కేస్ మార్కెట్ ప్రైస్ 50 రూపాయలు ఉంటే మనకి గెలలు 8 kg కన్నా పైకి వేస్తే మాకు 2 రూపాయలు తక్కువగా అయితే కట్ చేస్తాడు అనమాట. అంటే 50 రూపాయలు ఉంటే మాకు 48 రూపాయలకి అయితే కట్ చేస్తాడు. సో అదే 8 kg కానీ లోపల ఉంటే అదే 50 రూపాయలు ఉంటే 30 రూపాయలుగా కట్ చేస్తాడు. సో ఇంత వేరియేషన్ ఉంటుంది అనమాట ప్రైస్లో. సో మనకి సెకండ్స్ వస్తాయి. సో లాస్ట్ ఇయర్ ఏంటంటే మంచిగానే వచ్చింది, అన్నీ బాగానే యావరేజ్గా 10 kgs అయితే వేసినాయి. సో మనకైతే లాస్ ఏం లేదు, మంచి ప్రాఫిట్ వచ్చింది. ఆల్మోస్ట్ మాకు 4500 ప్లాంట్స్. అంటే కొంతమంది ఎకరానికి 1100 వేస్తారు, కొంతమంది 900 వేస్తారు. సో ఇలా డిఫరెంట్ అనమాట. సో మేమైతే ఆల్మోస్ట్ 1100 అలా వేసాం ఎకరానికి. సో యాక్చువల్లీ 5 acres కూడా ఉండదు, అది 4 acres సంథింగ్ ఎంతో ఉంటుంది. సో అంతా చేసాం అనమాట. సో దానికి ఆల్మోస్ట్ ఒక 20 వరకు అయితే మాకు వచ్చిందనమాట. ఇన్వెస్ట్మెంట్ పోను కొంచెం బాగానే ప్రాఫిట్ అయితే వచ్చింది. సో దాన్ని మేము ఇయర్ ఏం చేసామంటే దాని సెకండ్ క్రాప్ వదిలాము. సో సెకండ్ క్రాప్ అంటే ఇప్పుడు ఇలా మొక్క ఉంటుంది కదా, ఈ మొక్క పెరిగి పెద్ద అయిన తర్వాత గెల వచ్చిన తర్వాత నరికేసిన తర్వాత దీని పక్కన ఒక పిల్లక వస్తుంది అనమాట, అదైతే వదిలేస్తాము. సో అలా ఈ ఇయర్ అయితే మేము సెకండ్ క్రాప్ వదిలాము. సో లాస్ట్ ఇయర్ మాకు అంటే మేము 5 acres చేసాము. సో ఈ ఇయర్ ఏంటంటే ఇంకొక 5 acres ఖాళీగా ఉంది, సరేలే అని చెప్పేసి మేము నేంద్ర వెరైటీ అయితే వేసాం అనమాట. సో అది మేము కూడా వేసింది ఫస్ట్ టైము. సో వర్షాలు లేక అది కూడా అంత అలా ఏమనుకున్నంత రాలేదు. సో ఫైనల్గా ఏంటంటే ప్రాఫిట్ అనేది ఈ ఇయర్ అయితే మేము పెద్దగా చూడలేదు, కాకపోతే పెట్టుబడి అయితే వచ్చేసింది. మా అయితే ఒక 2 or 3 lakhs అయితే మిగిలి ఉంటుంది. సో ఆ డబ్బు అంతా తీసుకొచ్చి ఇప్పుడు ఈ కొత్త ఫామ్కి అయితే పెట్టామన్నమాట. సో సెకండ్ క్రాప్లో ఏంటంటే మనకి ఫస్ట్ క్రాప్ వచ్చినట్టు అంటే కొన్నిసార్లు చెప్పలేము, వస్తుంది, కొన్నిసార్లు అయితే అసలు ఈ సంవత్సరం అయితే మాకు వర్షాలే లేవు. సో లాస్ట్ ఇయర్ 10 kgs వేస్తే ఈ ఇయర్ అయితే 5 kgs, 4 kgs, 6 kgs, 7 kgs అలా డిఫరెంట్గా వేసినాయి అనమాట గెలలు అనేవి. సో యావరేజ్గా చూసుకున్నా సరే 6 kgs ఎంతో వచ్చినాయి. అందులో ఈ ఇయర్ అయితే 86 రూపీస్ టాప్ రేటు నాకు తెలిసినంత వరకు మైసూర్ మార్కెట్, అండ్ బెంగళూరులో 100 రూపీస్ ఉండేది. సో ఆ రేట్ బాగుండడం వల్ల మనకైతే ఆల్మోస్ట్ 86 రూపీస్ చాలా రోజులు నడిచింది రేట్. ఆ రేట్లో మనకు చాలా కట్ అయిందనమాట. మనకి 86 రూపీస్ ఉంటే మనకి 55 రూపీస్ అలా ఇచ్చేవారు, ఎందుకంటే సెకండ్స్ కాబట్టి. సో చాలా చిన్న గెలలు వేసాయి కాబట్టి అంత డిఫరెంట్ ఉండేది మనకి ఇచ్చే దీంట్లో. సో ఏంటంటే రేట్ బాగుండడం వల్ల మాకు 86 రూపాయలు ఉంటే 55 రూపాయలు వేసేవాడు, కొన్నిసార్లు 50 రూపాయలు వేసేవాడు. సో ఏంటంటే సర్వైవ్ అయిపోయాం అనమాట. సో ఎప్పుడు ఒకేలా ఉంటుందని కాదు, ఒకసారి లాస్ ఉంటుంది, ప్రాఫిట్ ఉంటుంది. ఇంకోటి ఏం చెప్పాలంటే వేసిన ప్రతి ఒక్కడు కూడా పండించలేడండి. సో మెయిన్గా ఏంటంటే దీనికి చాలా రోగాలు ఎక్కువ వస్తూ ఉంటాయి. మనం ఒక్కసారి యాలెక్కేసుకుంటే దాంట్లో మా అయితే సెకండ్ క్రాప్ వదులుకోవచ్చు, ఏం ప్రాబ్లం ఉండదు బాగుంటే. ఇంకా థర్డ్ క్రాప్ అనేది ఉండదు. సో ఇంక తర్వాత దాని సెకండ్ క్రాప్ అయిపోయిన తర్వాత ఇంకా దాన్ని తీసేసిన తర్వాత ఆల్మోస్ట్ ఒక 10 years వరకు మళ్ళీ ఆ భూమిలో యాలిక్ అనేది వేయకూడదు. ఎందుకంటే దీనికి పనామా రోగం వస్తుంది. పనామా అనేది మొత్తం బొంద చీలిపోద్ది అనమాట, మొత్తం మొక్క కింద నుంచి చీలిపోతుంటే వచ్చేస్తుంది. అది ఒక మొక్క వచ్చిందంటే మొత్తం తోటకంతా వచ్చేస్తుంది అనమాట. సో దానికే మేమేం చేస్తామంటే ఎప్పటికప్పుడు కొత్త బలం వెతుక్కుంటూ ఉంటాం. ఇప్పుడు ఇది ఇయర్ ఉంది కదా, నెక్స్ట్ ఇయర్ దీన్ని ఆలోచిస్తాం వదలాలా లేదా అనేది. లేదంటే దీన్ని తీసేసి మేము పప్పాయి వేసుకుంటాము. సో పప్పాయి అయితే పండిస్తాము. సో ఇది ఇయర్ ఏంటంటే మనకి మరీ అంత ప్రాఫిట్ అనేది ఎక్కువేం రాలేదు, అలా అని చెప్పి లాస్ రాలేదు, సరిపోయింది.
కాకపోతే తక్కువ ప్రాఫిట్. ఆ వచ్చిందంతా కూడా కొత్త పొలంలో పెట్టాం. అండ్ అలానే నాకు చాలామంది నా వీడియోస్ చూసి ఎక్కడెక్కడి నుంచో కాల్ చేస్తున్నారండి. చాలామంది ఎక్కువ శాతం మన బెంగళూరు బార్డర్స్లో చేస్తున్నారు. సో అందరికీ నేను చెప్పేది ఒకటే, మీకు మార్కెట్ ఎక్కడైతే దగ్గరగా ఉంటుందో, ఇన్ కేస్ మీకు 100 కిలోమీటర్ల దూరంలో మీరు ఉండుంటే మీకు మార్కెట్ ఫస్ట్ వెళ్ళి మార్కెట్ కనుక్కోండి. మీరు వేసినా సరే మార్కెట్ వాళ్ళు వచ్చి కోసుకుని వెళ్తారా లేదా, సో డీలర్స్ ఉన్నారా లేదా అది చూసుకుని మీరైతే యాలికి వేసుకోండి. లేదంటే వద్దు, తర్వాత ఇబ్బంది పడతారు. అండ్ ఇంకోటి కరెక్ట్ టైమింగ్ అనమాట. సో ఎప్పుడు వేసుకోవాలంటే మేమైతే వరలక్ష్మి వ్రతానికి కటింగ్ వచ్చేలాగా వేసుకుంటాం. అంటే మేము సెప్టెంబర్ 20th వేసామన్నమాట. అంటే గడ్డ భూమిలో పెట్టింది సెప్టెంబర్ 20th. సో మాకు ఆగస్టులో వచ్చేస్తుంది నెక్స్ట్ ఇయర్. ఇది మనకి 10th మంత్ నుంచే స్టార్ట్ అయిపోద్ది అండి కటింగ్ అనేది. సో మాకు ఆల్మోస్ట్ మళ్ళీ నెక్స్ట్ ఇయర్ అనమాట, ఇంకా వచ్చే ఆగస్టులో మాకు కటింగ్ అయితే స్టార్ట్ అయిపోద్ది. ఆల్మోస్ట్ అప్పుడు చాలా వరకు కటింగ్ అయిపోద్ది అనమాట. సో అలా వేసుకుంటాం. ఆ టైంలో వేసుకుంటే ఏంటంటే గాలి ఎక్కువ వస్తూ ఉంటాయి. సో అందుకే మేము టేప్ కట్టించి అది కట్టించి సో లాస్ట్ వరకు గాలికి ఏం పడకుండా ఉంటే యావరేజ్గా 10 కేజీలు వేస్తే సో దీంట్లో మనకి 30 రూపాయల రేట్ ఉన్నా సరే లాస్ ఉండదు. 30 రూపాయల కన్నా తక్కువ అయితే కష్టం. కానీ అంటే మనకి తూకాలు వేయాలి. 10 కేజీలు వేసి 30 రూపాయల రేట్ ఉన్నా సరే మనకి 50 కిలో లాస్ అయితే ఉండదు. ఎకరానికి వచ్చేసి ఆల్మోస్ట్ మాకు 1,50,000 వరకు ఖర్చు అవుద్ది అనమాట. సో మాకేంటంటే మాది లీజ్ కాబట్టి, లేదంటే 1.25లోకి మీకు అయిపోద్ది. సో నేను వాడే ప్రతి ఫర్టిలైజర్స్ అన్నీ కూడా నేను వీడియోస్ తీసి పెడతా ఉంటాను. నా వీడియోస్ మీలో కొంతమందికైనా ఉపయోగపడితే చాలు. ఏమైనా డౌట్స్ ఉన్నా మీరు నాకు కమెంట్ చేయండి, లేదా నా కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను, నాకు కాల్ చేయొచ్చు. ఏమైనా డౌట్స్ ఉంటే క్లియర్ చేసుకోవచ్చు. నాకు తెలియదు కూడా నేను తెలుసుకుని చెప్తాను. అంతేగాని నాకు తెలియని విషయాలు నేనైతే చెప్పాను నా వీడియోలో. నేను చాలా వరకు ఏంటంటే నేర్చుకుంటున్నాను ఇంకా. సో ఉంది ఫస్ట్ కొంచెం ఐడియా ఉంది, కాకపోతే ఇంకా నేర్చుకుంటున్నాను అనమాట. ఇప్పుడప్పుడు నేర్చుకుంటున్నాను. మీకేమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఒకవేళ నాకు తెలియకపోతే నేను తెలుసుకుని చెప్తాను. అండ్ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మరికొంతమందికి అయితే ఫార్వర్డ్ చేయండి. ఎందుకంటే యాలిక్కి ఫామ్ చేద్దాం అనుకున్న వాళ్ళందరికీ కూడా మన వీడియోస్ కొంచెం రీచ్ ఉండాలి. చాలామంది పాపం అంటే యూట్యూబ్లో సెర్చ్ చేస్తుంటే మనయే వస్తున్నాయంట. కొంతమంది వేద్దాం అనుకుంటున్నారు, వేద్దామని వేయలేకపోతున్నారు, వెయ్యాల వద్దని ఆలోచనలో ఉన్నారు. అసలు వాళ్ళకి అంటే తెగమగ్గ కింద ఉన్నారన్నమాట. సో అలాంటి వాళ్ళకి మన వీడియో కొంచెం రీచ్ అయితే ఒక ఐడియా అనేది వస్తుంది అనమాట. సో అది వీలైతే కోఫార్మ్ ఇంకా మీ ఫార్మర్స్ ఉంటారు కదా, సో యాలికి వేయాలనుకున్న వాళ్ళు, అలాంటి వాళ్ళకి ఈ వీడియో అయితే షేర్ చేయండి. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.